శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ప్రతి వారు కూడా సమయం నాకు రాలేదు, సమయం నాకు అనుకూలంగా లేదు అంటూ రకరకాల మాటలు అంటారు. దాన్నే టైం బాగోలేదు అనేటటువంటి మాటలు. మనకి టైం అనేటటువంటిది మన జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటటువంటిది. మానవ జీవితంలో వ్యక్తిత్వ వికాసం అనేది జీవితకాల ప్రక్రియ. ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ మన లక్ష్యం వైపు ముందుకు వెళ్ళాలి అంటే వాటికి ప్రధానంగా ధైర్యము పట్టుదల ఉంటే సరిపోదు. దానికి సమయ పాలన అనేటటువంటిది చాలా ముఖ్యం. అదే టైం. వ్యక్తిగత ఆనందం పొందాలన్నా, మన వృత్తిపరంగా కానీ మన వ్యక్తిగతంగా కానీ అభివృద్ధి చెందాలి అనన్నా, అభివృద్ధి సాధించాలి అని అన్నా మనకు ప్రధానంగా చూసుకునేటటువంటిది ఎన్ని రకాలుగా ఆలోచించినా సానుకూల ఆలోచన అనేటటువంటిది చాలా అవసరం. ఈ ఆలోచన విధానం ఒక్కసారి సరైన విధానంలో పెడితే మన వ్యక్తిత్వపరమైనటువంటి వికాసం, మార్పు చేర్పు చేరి సానుకూలత అనేటటువంటి విధానంలో జీవితాన్ని వృద్ధి చెందేటటువంటి దానికి ఉపయోగపడుతుంది. ఈ సానుకూలత మీ జీవితంలో కలగడానికి, ఆ రకమైనటువంటి స్థితి మీకు కలిగేటటువంటి విధంగా దోహదపడడానికి గ్రహగమనం అనేటటువంటిది చాలా అవసరం. ఆ గ్రహగమన సూచన అనేటటువంటిది ఆధారంగా మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని మీ జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూన్ నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. ఈ మాసంలో తులారాశి వారికి ఆధ్యాత్మిక ధార్మిక ప్రయాణాలు, ఉన్నత విద్యాయోగం, ఉన్నతమైనటువంటి విశ్వాస మార్గాలు బలపడేటటువంటి అవకాశాలకు పెట్టింది పేరుగా ఈ నెలను చెప్పుకోవచ్చు. కొంత కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ, అన్నదమ్ముల మధ్యన కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాల వలన కానీ అలసట, శ్లేష్మ సంబంధమైనటువంటి బాధలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహనంతో వ్యవహరించవలసినటువంటి సమయం ఇది. మానసిక స్థిరత్వాన్ని పెంచుకోవడానికి ముఖ్యమైనటువంటి సమయంగా కూడా ఈ నెలను చెప్పచ్చు. ప్రధానంగా నవమ స్థానంలో భాగ్యంలో సంచరిస్తున్నటువంటి గోచార గురుడు బుధుని యొక్క సంచారం వలన ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, నూతన ఆదాయ మార్గాలకు అవకాశాలు కలగడం, శుభయోగప్రదమైనటువంటి స్థితిని పొందడం జరుగుతున్నప్పటికీ అష్టమంలో సంచరిస్తున్నటువంటి రవి శుక్ర గ్రహాల వలన ఖర్చులను నియంత్రించుకోలేనటువంటి పరిస్థితి, అధికమైనటువంటి ఒత్తిడి, అధికమైనటువంటి ఖర్చులు, దానికి తోడు పనులతోటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ జాగ్రత్త అనేటటువంటిది లేనిపోని విధానంలో ఉండడం, పొదుపు ధోరణి అనేటటువంటిది వ్యవహరించేటటువంటి పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం జరుగుతాయి. ప్రధానంగా వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా తులారాశి వారికి చూసుకున్నట్లయితే దశమంలో సంచరిస్తున్నటువంటి 4వ తేదీ వరకు కూడా ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వలన ఒత్తిడి పెరగడం, పై అధికారులతో కానీ, పై స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో కానీ కొన్ని రకాలైనటువంటి అవమానకరమైనటువంటి సంఘటనలు మిమ్మల్ని కుదిపివేసే విధానంలో ఉండడం జరుగుతాయి. 5వ తేదీ నుంచి ఎప్పుడైతే ఏకాదశ స్థానంలోకి కుజుని యొక్క మార్పు, దానికి తోడు అంటే అగ్నికి వాయువు తోడైందైనట్టుగా 9వ స్థానంలో గురుని యొక్క ప్రభావం వలన విదేశీపరమైనటువంటి అవకాశాలు, విదేశీ యోగం, విశేష విదేశీ ధన సంబంధమైనటువంటి అవకాశాలు, వృత్తిపరంగా అభివృద్ధి, ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ప్రయాణపరమైనటువంటి యోగాలు, ఉద్యోగంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టు ఉన్నతమైనటువంటి స్థాయి గురించి ఎదురు చూస్తున్నటువంటి పనులు సఫలీకృతం అవ్వడం,
అనుకున్నటువంటిది అనుకూలమైనటువంటి సమయం ఇది అని అనుకునేటటువంటి విధంగా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ యొక్క జూన్ నెల ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా తులారాశి వరకు ఉంటుంది అన్నో అతిశయోక్తి మాట మాత్రం కాదు. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపారపరంగా ఈ నెల బ్రహ్మాండమైనటువంటి రాజయోగంగా చెప్పుకోవచ్చు. ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు, దానికి అనుసంధానంగా కలిసేటటువంటి కుజుడు, కేతువు కుజుడు ఒక బలమైనటువంటి లాభదాయకమైనటువంటి భాగస్వామ్య ఒప్పందకూడితమైనటువంటి సూచనలు, తద్వారా విశేషమైనటువంటి ధనయోగం, వ్యాపార వృద్ధి, కొత్త రకమైనటువంటి వ్యాపార శాఖలను పెంచుకోవడానికి ఉపయుక్తమయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ నెలాఖరు వరకు కూడా కొద్దిగా అష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వలన అనుకూలత అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, స్త్రీ మూలకంగా ప్రధానంగా కొన్ని రకాలైనటువంటి చికాకులు, ఖర్చులపై నియంత్రణ లేనటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్యన విశేషమైనటువంటి 29వ తేదీ వరకు కూడా కుటుంబ పరంగా సప్తమ స్థానంలో శుక్ర సంచారం వలన వైవాహిక జీవితం మీ అంత ఆనందదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి, అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ 6వ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క సంచారం వలన కొంత ఆరోగ్యపరంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగా కొంత ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 14వ తేదీ వరకు కూడా 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారం వలన పూర్వీకుల యొక్క ఆస్తి కానీ, కుటుంబ వారసత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే వ్యక్తుల వలన కానీ మానసిక వ్యధ అనేటటువంటిది కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే నెల ప్రారంభం నుంచి కూడా మానసిక ఒత్తిడి, మారుతున్నటువంటి మీ యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగా అవమాన ప్రభావాల వలన కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కుజ కేతువుల యొక్క సంచారం ఏకాదశంలో ఉండడం వలన విశేషమైనటువంటి శక్తిప్రదమైనటువంటి స్థితి, ఆత్మస్థైర్యము మీరు అనుకూలమైనటువంటి విధానంలో మార్చుకుంటారు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వలన మర్మాంగ సంబంధమైనటువంటి వ్యాధుల విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత అధికంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా శుక్రుడు యొక్క సంచారం మారిన దగ్గర నుంచి క్రమేణా ఆహార పరంగాను విశ్రాంతి పరమైనటువంటి విధానాల్లోనూ అనుకూలత ఏర్పడడం వలన ఆరోగ్యం కుదుటపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ పరంగా కానీ, ప్రజా సేవలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ నూతన అవకాశాలు, ఉన్నత స్థాయి పదవి యోగము, ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులు, నేతలు మీకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకాదశ స్థానంలో బలమైనటువంటి గ్రహం వలన, బలమైనటువంటి గ్రహ కారకత్వాలు కలగడం వలన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత వృద్ధి, ఖ్యాతి లభించేటటువంటి అవకాశాలు, ఎదిగిన కొద్దీ ఒదిగేటటువంటి గుణాన్ని అలవరుచుకోవడం వలన విశేషమైనటువంటి వృద్ధిదాయకమైనటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది రాజకీయంగా మీకు ఉన్నతికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ నెల ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశిలో కుజుని యొక్క సంచారం వలన మిరప పంట కానీ, లేదా వరి సంబంధించినటువంటి పంటలు కానీ, విశేషమైనటువంటి ఎర్ర రంగుకు సంబంధించినటువంటి ధాన్యం కానీ, పళ్ళు కానీ, కాయగూరలు కానీ, ఈ పంటలు టమాటా ఇలాంటివి విరగపండేటటువంటి పరిస్థితి, విశేష లాభాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నీటి వనరులు సమకూలంగా ఉంటాయి. పంటకు సంబంధించినటువంటి బీమా వంటి అంశాల్లో ప్రభుత్వ సహాయ సహకారాలు అనేటటువంటివి పరిపూర్తిగా ఈ మాసంలో మీకు అందుతాయి. ప్రధానంగా విద్యార్థుల విషయం తీసుకున్నట్లయితే విదేశీ యోగప్రదమైనటువంటి చదువులు కానీ, విదేశీ అవకాశాలకు సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి వ్యవహారాలు కానీ సర్వదా అనుకూలిస్తాయి. ప్రధానంగా 9వ తారీఖు దాటిన తర్వాత మీకు విశేషమైనటువంటి
విధానం ఏంటయ్యా అంటే వీసాలకు సంబంధించిన ఇబ్బంది పడుతున్న విదేశీపరమైనటువంటి వీసాలకు సంబంధించి కానీ లేదా అక్కడ స్థానికంగా ఉండేటటువంటి విధానాల గురించి కానీ ఇబ్బంది పడుతున్నా ప్రధానంగా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. పోటీ పరీక్షల్లో గనక సంబంధించినటువంటిది అయితే మీరు ఉన్నతిని ప్రగతిని నిక్కచ్చిగా సాధించగలుగుతారు. నవమ స్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం వలన మంచి జ్ఞానం కలుగుతుంది. ఏ సమయంలో ఏ విధానంలో మనం నడుచుకుంటే ఎంత విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అనేటటువంటిది మీకు పరిపూర్తిగా తెలుసు. మీ గురువులు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం వలన వారి యొక్క అనుగ్రహం వలన మంచి స్థాయికి చేరేటటువంటి అవకాశం అద్భుతంగా ఉంది. 24వ తేదీ తర్వాత దశమ స్థానంలో బుధుడు యొక్క రాక మీకు బంగారు బాటగా మారేటటువంటి అవకాశం కూడా ఉంది. చాలా అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ సమయంలో మీకు సర్వ విధాల అనుకూలతలు ఏర్పడడానికి అభివృద్ధిని సాధించడానికి ఈ మాసం మొత్తం కూడా ఈశ్వరుడికి సంబంధించిన ఆరాధన చేయడం, అలాగే ప్రధానంగా గోవుకు సంబంధించినటువంటి సేవాది కార్యక్రమాలు చేసుకోవడం, ఇంకా విశేషమైనటువంటి ఫలితాలను పొందడానికి మహావిద్యాది హోమాది కార్యక్రమాల్లో పాల్గొనడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ యొక్క వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ ఇప్పుడు మేము చెప్పేటటువంటి ఈ జాతక ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారం చేసుకుని చెప్పేటటువంటివి. ఇంకా మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలను పొందడం గురించి, ఖచ్చితమైనటువంటి ఫలితాలను తెలుసుకోవడం కోసం వ్యక్తిగత జాతక ఆధారంగా విశ్లేషణ అనేటటువంటిది చాలా అవసరం. ఇంకా ఏదైనా రాశిగా వ్యక్తిగతంగా ఏదైనా జాతక ఫలితాలపై విశ్లేషణ కావాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోగలరు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.